హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. సో ఈ వ్లాగ్ వచ్చేసి అయితే మా చిట్టి తల్లి బర్త్డే అండి, సెకండ్ బర్త్డే. సో డెకరేషన్ అయితే ఇలా చేసాము, ఎలా ఉందో కామెంట్ చేయండి. సో డెకరేషన్ చేసేసాను. సో నేనైతే ముందు రోజు నైట్ మా చిట్టి తల్లి బర్త్డేకి ముందు రోజు నైట్ అయితే మేము బయలుదేరాము హైదరాబాద్ నుంచి మా విలేజ్కి. సో ఇక్కడైతే మా మరిది గారు పికప్ చేసుకుంటున్నారు. సో బస్ స్టాప్లో దిగినాక మా మరిదికి అయితే ఫోన్ చేసాము. తను వచ్చి అయితే మమ్మల్ని పికప్ చేసుకొని అయితే వెళ్ళారు ఇంటికి. మేమైతే ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకొని మార్నింగ్ లేసి అన్ని పనులు చక్కబెట్టుకొని, అలాగే నేను పొలం దగ్గరికి కూడా పోయి వచ్చాను. మా మామయ్య వాళ్ళు మా చిట్టి తల్లి బర్త్డే రోజే పొలం నాట్లు కూడా వేసిండే. సో అటు నాట్లకు కూడా పోయి నాట్లు ఎలా వేస్తారు ఏంటి అనేది కూడా నేను చూసి వచ్చాను దగ్గర నుండి. పొలం పనులు అవి చూసుకొని మళ్ళీ ఈవినింగ్ ఇలా డెకరేషన్ చేసుకున్నాము. సో ఫస్ట్ చూపించిన క్లిప్లో డెకరేషన్ అలా చేసాము. చేసుకొని ఇలా ఇక బర్త్డేకి ఇలా డెకరేషన్ మొత్తం మనం ట్రేస్లో అయితే ఇలా మేము బిస్కెట్స్ ఇవన్నీ అయితే డెకోర్ చేసి ఇలా పెట్టేసుకున్నాము. కేక్ అవి అన్నీ చూసారు కదా. ఇక్కడ ఉంది చూడండి మా చిట్టి తల్లి నిహిరా పాప, మా బావ వాళ్ళ పాప. సో పాపది సెకండ్ బర్త్డే. మేమైతే ఇక పాప బర్త్డే ప్లస్ మాకు కొంచెం వేరే వర్క్ కూడా ఉండే. సో అవి రెండు వర్క్లు అవుతాయి కదా అని మేమైతే వెళ్ళాము. సో మా చిట్టి తల్లి బర్త్డే అయితే సండే రోజు వచ్చింది, జూలై 26. సో జూలై 26 మా చిట్టి తల్లి బర్త్డే చూసుకొని మండే రోజు అలాగే మా హస్బెండ్కి అక్కడ పని ఉంటే ఆ వర్క్ చూసుకొని మళ్ళీ మండే రోజు నైట్ అయితే బయలుదేరేసి వచ్చాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా మా చిట్టి తల్లి అయితే మళ్ళీ నానమ్మ దగ్గరికి వెళ్ళింది. నానమ్మ దగ్గరికి వెళ్ళి అయితే ఇలా ఫొటోస్ అయితే దిగుతుంది. ఇక్కడైతే మేము మా చిన్న మామయ్య వాళ్ళు, మా ఆడపడుచు ఉంటారు కదా అక్క వాళ్ళు అయితే వచ్చారు. ఇంకా ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు. సో ఇక్కడ చూడండి మా చిత్తల్లి ఎట్లా పోజులు ఇస్తూ ఉంటుందో చూసి. గ్రీన్ శారీ మీద ఉన్న వాళ్ళైతే మా పెద్ద ఆడపడుచు, మా అత్తమ్మ వాళ్ళ బావ వాళ్ళ కూతురు. సో మా ఇంటి పెద్ద ఆడపడుచు మా సుమలతక్క. సో మా పెద్ద ఆడపడుచు ఇంకొక చిన్న ఆడపడుచు లవణక్క అని ఉంటారు వాళ్ళు, మా చిన్న మామయ్య వాళ్ళు, అలాగే మా అల్లుడు నరేష్, వీళ్ళందరూ అయితే వచ్చారు. మేమైతే ఇలా బర్త్డే సెలబ్రేషన్ అయితే ఇలా సింపుల్గా చేసుకున్నాం. మా అద్విత్కి అయితే ఫోటోలు దిగమంటే దిగాడు, ఎట్లా నిలబడతాడు ఇక సైడ్కి చూసుకుంటూ నిలబడతాడు, క్లాప్స్ కొట్టాడు, ఫొటోస్ దిగాడు, వింత వింతగా చేస్తాడు అన్నీ. ఆయన నాకు నచ్చితేనే మంచిగా ఉంటాడు. మా పొట్టిదాన్ని అయితే ఇక్కడ మా పొట్టిదానికి అయితే ఇక్కడ క్యాండిల్ ఊపమంటే వదలేదు. ఇటైతే ఇద్దరు అన్నలు కలిసి ఊదేసినారు చిట్టి తల్లి బదులు. అలా ఇద్దరు అన్నలు కలిసి అయితే క్యాండిల్ అయితే ఇలా ఊదేశారు. సో చూస్తున్నారు కదా మా చిట్టి తల్లి అయితే వాళ్ళ అన్నయ్యలు ఊదంగానే ఇట్లా విచిత్రంగా చూస్తుంది, ఏంటి వీళ్ళు నా బర్త్డే క్యాండిల్ వీళ్ళు ఎందుకు ఊదినారు అన్నట్టు. సో ఇక్కడైతే ఇక కేక్ కటింగ్ అయితే చేసేస్తున్నారు. కేక్ కటింగ్ చేసి అయితే మేము ఇక అందరికీ వేసి ఇచ్చాము, ఫోటోలు దిగాము అందరము కలిసి. అలాగే మా చిట్టి తల్లికి అయితే నేను గిఫ్ట్ ఏం తీసుకోలేదు. సో మనీ పెట్టాను, ఎందుకంటే గిఫ్ట్ మళ్ళీ ఏం తీసుకోవాలో కూడా అర్థం కాదు. డ్రెస్సులు తీసుకుందామంటే అవి ఇప్పుడు మంచిగా సరిపోను అంటే మళ్ళీ తర్వాత చిన్నగా అవుతాయి. సో మనీ ఇస్తేనైనా తర్వాత మళ్ళీ కొంటారు కదా అని అయితే మేము మనీ పెట్టేసాం. సో ఇలా సింపుల్గా చేసుకున్నాము బర్త్డే సెలబ్రేషన్. సో ఇలా లాస్ట్లో పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను, చూసేయండి మా ఫ్యామిలీ పిక్చర్స్. సో ఇక్కడ మా పెద్ద ఆడపడుచు, మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి, ఇక్కడ మా చిన్న మామయ్య చిన్నత్తమ్మ, అలాగే ఇక్కడ మా చిన్న ఆడపడుచు అన్నయ్య. ఇక్కడైతే మళ్ళీ మా ఇద్దరు ఆడపడుచులు కూడా ఇట్లా దిగారు. ఇక్కడ మళ్ళీ లాస్ట్లో మా మరిది సింగిల్ పిక్ మా చిట్టి తల్లితో. ఇక్కడ మేము మళ్ళీ మా ఫ్యామిలీ, నేను మా ఆయన అక్క బావ చిట్టి తల్లి. ఇక్కడ మేము మా వదిన ఆడపడుచులము ఇలా దిగాము. సో ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను మా అక్క ఇలా దిగాము మళ్ళీ పిక్. లాస్ట్లో మా చిట్టి తల్లి పిక్. అందరు విష్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.